లో పిచ్ వాయిస్ పురుషులు సింహాలు. తక్కువ శక్తితో ఎక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తే హై పిచ్, ఎక్కువ శక్తితో తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తే లో పిచ్. ఇది మనకు సంబంధించినటువంటి విషయం. ఇక ఇదే చూసుకుంటే పక్షులు కూడా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి, దాన్నే శబ్దిని అంటారు. ఏమంటారు కదా? శబ్దిని. పక్షులకు శబ్దాలను ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు? శబ్దిని అనే పేరుతో చెప్తాం. ఇది విషయం. సరే, ఈ శబ్దిని అంటున్నారు, బాగానే ఉంది. దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. చూడండి, పక్షుల్లో కూడా ఆస్ట్రిచ్ అనే ఒక పక్షి ఉంది. ఆ పక్షి ఏం చేస్తుందంటే స్వరపేటికని కలిగి ఉంటుంది. ఆ స్వరపేటిక ద్వారా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. చూడండి, బిట్టు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా స్వరపేటిక మనుషుల్లో ఉంటుంది, పక్షుల్లో ఉండేదేంటి? శబ్దిని. కానీ ఆస్ట్రిచ్ అనే పక్షిలో మాత్రమే ఉంది స్వరపేటిక. అలాగని మాట్లాడుతుంది అనుకోవడం తప్పు. అది మాట్లాడదు, గట్టిగా అరుస్తుంది అంతే. ఓకేనా? అది డెవలప్మెంట్ అనిపించింది. మరి మీ అందరికీ తెలుసు, మాట్లాడేటువంటిది ఎవరు? చిలుక. ఇది మాట్లాడడానికి కారణం దాని మస్తిష్కం అనబడేటువంటిది కాస్త పెద్దది. దాని మస్తిష్కం అనేటువంటిది ఎలాంటిది? పెద్దది. ఆ పెద్దది కాబట్టి మాట్లాడుతూ ఉంటుంది. అలాగే నాలుక పల్చగా ఉంటుంది. నాలుక పల్చగా ఉంటుంది. ఎప్పుడైతే నాలుక పల్చగా ఉందో నోరు తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ నోరు తిరగడం అనేటువంటిది దీనివల్లే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనకు సంబంధించిన విషయం. గుడ్. ఇంకాస్త ముందుకెళ్దాం. స్వరపేటిక తర్వాత వచ్చే నాళాన్నే ఏ నాళం కింద చెప్తాం? వాయునాళం. ఏ నాళం? వాయునాళం. మరి వాయునాళం అన్నారు కదా, దీన్ని ఇంకొద్దిగా ముందుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి? ఎక్కడ ఉంటుంది సార్? మెడ దగ్గర ఉంటుంది. ఈ మెడ దగ్గర ఉన్న వాయునాళానికే ఉండేటువంటి దాన్నే థైరాయిడ్ గ్రంథి అంటారు. ఏ గ్రంథి ఉంటుంది నాన్న? చాలాసార్లు అడిగిన బిట్టు. మెడ దగ్గర ఉండే గ్రంథి అంటే ఏంటి? వాయునాళం దగ్గర ఉన్న గ్రంథి థైరాయిడ్. క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఈ వాయునాళం కొన్ని చిన్న చిన్న వాటితోటి ఇలా అమర్చబడి ఉంటుంది. ఎందుకు సార్? ఈ లోపల ఉండేటువంటి ఉంగరాలని మృదులాస్థి ఉంగరాలు అంటారు. సార్, మృదులాస్థి ఉంగరాలు అంటున్నారు. ఏ ఆకారం? సి ఆకారం. ఇక్కడే కొద్దిగా బిట్ ఒకటి ఉంది, గుర్తుంచుకోండి. సి ఆకారపు ఉంగరాలు ఉండడం వల్ల మనకి ఉపయోగం ఏంటి? అంతే కదండి. చూడండి, ఈ గొంతుని అటు ఇటు తిప్పుతామా తిప్పవా? తిప్పుతాం. తిప్పుతున్నప్పుడు మీరు ఒక విషయం గమనించండి. వాయునాళం వెలికలు పడచ్చా? పడచ్చు. ఎవరికి? అమ్మాయిలకా అబ్బాయిలకా? ఇద్దరికి. మా అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిని చూశారనుకో, పాపం వాళ్ళకి స్పృహ తెలియదు. టేబుల్ ఫ్యాన్ తిరుగుతూ తెలుసు కదా. రే మెడ తిరిగి చచ్చిపోతారు రే, తిరుగుతాడు. అదే అమ్మాయిలు ఎలా చూస్తారో తెలుసా? మెడ ఇంచు కూడా కదలదు. అవునా కదా? అంటే ఎక్కువ ప్రమాదం ఎవరికి? మనకే. ఇలా వాయునాళం వెలితిరిగిపోయి చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? అందుకనే బ్రహ్మదేవుడు పెట్టాడు. ఏంటవి? ఉంగరాలు. మరి సియాకార ఉంగరాలు తయారు చేసింది ఎవరు? సియాకార ఉంగరాలు దేంతో తయారయ్యాయి? చాలాసార్లు అడిగిన బిట్టు. వాయునాళంలో ఉండే ఉంగరాల ఆకారం. గుడ్. ఇప్పుడు ఈ వాయునాళం కాస్త నెమ్మదిగా ఏమవుతుంది? రెండు నాళాల కింద విడిపోతుంది. వాయునాళం నుంచి వచ్చే నాళాలు చెప్పండి. శ్వాస నాళాలు. హై పిచ్ వాయిస్ ఎవరిది అమ్మా? స్త్రీలది. గుడ్. చూడండి, ఇక్కడ వాయునాళం కాస్త రెండిటి కింద విడిపోతుంది. ఈ విడిపోయిన రెండింటిని శ్వాసనాళాలు అంటారు. మరి శ్వాసనాళాలు అనేటువంటివి సన్నని గొట్టాల కింద వచ్చేస్తాయి. వీటినే శ్వాసనాళికలు అంటారు. శ్వాస నాళికలు. గుడ్. ఇంకాస్త ముందుకెళ్దాం. ఆ శ్వాసనాళికల చివరన ఉండే గోణుల్ని ఏమని పిలుస్తాం? వాయుగోణులు అని పిలుస్తాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపే మనం ఏమని చెప్తున్నాం?
ఊపిరితిత్తులు. అయితే చూడనా, వాయునాళం శ్వాసనాళాల కింద విడిపోయింది ఎక్కడా అని అడుగుతున్నాడు. 5వ జత పక్కటెముక వద్ద. 5వ జత పక్కటెముక వద్ద. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. వాయునాళం శ్వాసనాళాల కింద విడిపోయింది ఎక్కడ? 5వ జత. చూడండి, ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ 5వ జత ఉంటుంది, ఇక్కడ నుంచి 2 బ్రాంచెస్ కింద స్టార్ట్ అవుతుంది. అంటే క్వశ్చన్ ఏ రకంగా అడగచ్చు? వాయునాళం శ్వాసనాళాల కింద మారేది ఎక్కడ? శ్వాసనాళాలు దేని నుంచి ఉత్పత్తి అవుతాయి? వాయునాళం నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇది విషయం. ఇప్పుడు దీని చుట్టూ కొన్ని పొరలు ఏర్పడుతూ ఉంటాయి. దీని పేరే ప్లూరా. దీని పేరే ఏమంటారు? ప్లూరా. ఇంకాస్త ముందుకెళ్ళచ్చు. ఈ ప్లూరా అనేటువంటి 2 పొరలతో ఏర్పడినటువంటి పొర. అంటే ప్లూరాలో మొత్తం మనకి ఎన్ని పొరలు ఉన్నాయని అర్థం? 2 పొరలు. 2 పొరలు ఉన్నాయంటే అర్థం ఏంటి? మధ్యలో ఏదో ద్రవం ఉందని అర్థం. మధ్యలో ఉన్నటువంటి ద్రవం పేరే ఉపుస ద్రవం. మధ్యలో ఉన్నటువంటి ద్రవం పేరే ఉపుస ద్రవం. ఏ ద్రవం నానా? ఉపుస ద్రవం. అంటే ఊపిరితిత్తుల్ని కాపాడే ద్రవం అని అర్థం. ఊపిరితిత్తుల్ని కాపాడే పొర పేరు ప్లూరా. ఊపిరితిత్తుల్ని కాపాడే ద్రవం పేరు ఉపుస ద్రవం. ఊపిరితిత్తుల రంగు బూడిద రంగు. ఊపిరితిత్తుల యొక్క బరువు 910 గ్రాములు. ఊపిరితిత్తులు ఎక్కడుంటాయి? ఛాతీ భాగం. దాన్నే మీడియాస్టీనం అనే పేరుతో పిలుస్తారు. ఏ స్టీనం? మీడియాస్టీనం. ఈ ఛాతీ భాగాన్నే మీడియాస్టీనం అంటాం. మరి ఇప్పుడు చూడండి, ఇటువైపు ఉన్నది కుడివైపుది కదా, కుడివైపు ఉన్నది పెద్దది. ఊపిరితిత్తుల్లో కుడివైపు ఉన్నది ఎలా ఉంటుంది? పెద్దదిగా ఉంటుంది. మరి ఆటోమేటిక్గా ఇంక ఎడం వైపు ఉన్నది ఎలా ఉంటుంది? ఎందుకు? అక్కడ ఆడవారికి లోపించిన ఒక అవయవం ఉంటుంది. ఆడవారికి లోపించిన ఒక అవయవం ఏంటంటే గుండె. ఉంటుందా ఉండదా? ఉంటుంది. అమ్మా నాన్నల దగ్గర ఉందంటారు కదా. పెళ్ళయ్యాక ఎవరి దగ్గర ఉంటుంది? మీ దగ్గరే ఉంటుంది. మీది ఎంతమంది దగ్గర ఉందో? ఇదిగో గుండె. ఈ గుండె ఉండడం వల్ల ఎడమవైపు ఉన్నది ఎలా ఉంది? చిన్నదిగా ఉంది. సార్, ఊపిరితిత్తులు ఏం చేస్తాయి సార్? ఊపిరితిత్తులు అనేటువంటివి వాయుగోడల సహాయంతో పనిచేస్తూ ఉంటాయి. ఇవి ఎన్ని వందల మిలియన్లు? 300 మిలియన్లు. 300 మిలియన్లు. ఇప్పుడు చెప్పండి, వాయుగోడల సంఖ్య 300 మిలియన్లు. మరి ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఎందుకంటే ఊపిరితిత్తులు దేంతో ఏర్పడ్డాయి? వాయుగోడలతో. దేంతో పనిచేస్తున్నాయి? కాబట్టి ఊపిరితిత్తుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఎన్ని మిలియన్లు? ఒక శాస్త్రవేత్త 300 మిలియన్లని పక్కనే పెట్టాడు. పెడితే ఒక టెన్నిస్ కోర్టు ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఉన్నాయంటివి. సైజు అంటే ఏంటి? ఒకదాని పక్కన ఒకటి పెడితే ఎలా ఉన్నాయో అంత ఉంది. ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటాయంట. అలాంటి వాటిని ఊపిరితిత్తుల్లో ఇరిగించారు. ఇరిగిచ్చారు ఏంటి సార్? ఏం చేస్తుంది? సింపుల్, వాయువుల మార్పిడి. అంటే అర్థం ఏంటి? మన శరీరంలో ఉన్న చెడు వాయువుల్ని బయటికి పంపించి మంచి వాయువుల్ని లోపలికి తీసుకుంటుంది. కాబట్టి ఊపిరితిత్తుల విధి అంటే ఏ మార్పిడి? అయితే ఇవి శరీరంలోనే అత్యంత తేలికైన అవయవాలంట అని ఎవరు చెప్పారు? మిన్నీసోటా మ్యూజియం వాళ్ళు చెప్పారు. ఎందుకు సార్ వాళ్ళు చెప్పారు? వాళ్ళకి సంబంధించిన విషయం ఏంటి అనే దాన్ని చూడాలి. మరి మిన్నీసోటా మ్యూజియం వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు కూడా రకరకాల ప్రయోగాలు చేస్తారు. చేసి విషయాలు చెప్తూ ఉంటారు. ఎలా? ఒక మనిషిని మొత్తం సపరేట్ చేశారు. ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేశారు. అన్ని పార్ట్స్ని తీసుకెళ్ళి వాటర్లో వేశారు. వాటర్లో వేసినప్పుడు కొన్ని మాత్రమే పైకి తేలాయి. ఆ పైకి తేలినవే ఊపిరితిత్తులు. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి. ఎప్పుడైనా ఏదైనా అవయవం నీటిపై తేలాలి అంటే తేలిగ్గా ఉందనా తేలిగ్గా లేదనా? తేలిగ్గా ఉంది అంటే అర్థం ఇది. కానీ మనం ఒప్పుకోం.
ఎందుకంటే ఇది ఎన్ని గ్రాములు? మామూలుగానే 910 గ్రాముల కంటే తక్కువ ఉన్నాయి, కానీ మనం ఒప్పుకోం. బట్ వాళ్ళు చెప్తుంది ఒకటే, నీటిపై తేలింది అంటే దీనికి ఏమున్నట్టు లెక్క? తేలికైనవి. అంటే ఇప్పుడు చెప్పండి, మానవ శరీరంలోనే అత్యంత తేలికైనవి ఎవరు? ఇప్పుడు అడుగుతున్నాడు క్వశ్చన్ ఏంటి? ఎవరు చెప్పారు? మిన్నీసోటా మ్యూజియం. ఇప్పుడు మనం చూడవలసిన నెక్స్ట్ టాపిక్ ఏ మార్పిడి? వాయువుల మార్పిడి. ఆ దగ్గర వేయింది. ఇప్పుడు దానికి వేయగలరా వేయలేరా? వేసేద్దామా? కొద్దిగా